అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు.
మరలా మనం ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు, అయ్యా ఈ నెల అంతా కూడా నేను కొన్ని అవిధేయ కార్యాలు చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మరలా నన్ను శుద్ధీకరించండి, నీ బల దగ్గరికి నేను వస్తున్నప్పుడు నన్ను పరిశుద్ధపరచండి అని ఏ రీతిగా మనం మరలా దేవునితో మన సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తున్నామో, ఇశ్రాయేలు కూడా దహన బలుల ద్వారా ఆ రీతిగా ప్రభుకి కనెక్ట్ అవుతుండేటువంటి వారు. అలా రెండో దేవాలయాన్ని కూడా శత్రువులు కూల్చేస్తే, ఇప్పటికీ ఈ యొక్క లోక చరిత్రలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆ ప్రాంతంలో కేవలం ఆ యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ గోడ మాత్రం ఉంది. దాన్నే ఏడుపుల గోడ అంటారు. ఏమంటారు? ఏడుపులు, వేలింగ్ వాల్ అంటారు. ఒకసారి చూస్తారా ఆ వేలింగ్ వాల్ని? ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ ప్రతిరోజు కావచ్చు, ప్రతి విశ్రాంతి దినమున ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారండి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, అయ్యా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మందిరం కావాలయ్యా, మీరు మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మందిరం కావాలయ్యా, మనం ఎంత ఇబ్బందిగా పడుతున్నాం, మందిరం లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ఎక్కడంటే రేపు మరో చోట. సో మన యొక్క వాలంటీర్స్ కావచ్చు, ప్రేయర్ వారియర్స్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా ఎంతో ప్రయాసపడి ఇక్కడ ఆరాధన జరగడానికి, సో హృదయంలో ఎంతో నలుగుడు, ఎంతగానో వేదన. సో మందిరం లేకపోతే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కానీ మనకే ఒక మందిరం వచ్చిందనుకోండి, అందరూ కూడా మనందరికీ ఒక దాగుచోటు, మనందరూ కూడా కలుసుకోవడానికి ఒక మంచి సహవాసం ఉండేటువంటి చోటు. ఒక కేవలం ఆదివారం మాత్రమే కదా, ప్రతిరోజు దేవుని మందిరానికి రావచ్చు, ప్రతిరోజు దేవుని మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు, మంచి సహవాసం ఉంటుంది. ఆ రీతిగా ఇశ్రాయేల్ నేటికి కూడా ఆ వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. ఏమని తెలుసా? అయ్యా మాకు మందిరం కావాలయ్యా. మీరు చూస్తున్నారు, సో సోల్మన్ కట్టినటువంటి ఆ దేవాలయం యొక్క గోడ మాత్రమే ఇప్పటికి మిగిలి ఉంది. దీన్నే ఏడుపుల గోడ అంటారు. వెళ్ళి ఏడుస్తారండి ఇక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీయులు, అయ్యా మాకు మందిరం కావాలయ్యా అని ఏడుస్తారు. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను, ఒళ్ళు గగురుపాటు కలిగించే విషయాన్ని చెప్తున్నాను. ఈ యొక్క మందిరం, మూడవ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో, మూడవ మందిరం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, మూడవ మందిరంలో ఎప్పుడైతే నైవేద్య బలులు ఎప్పుడైతే ప్రారంభించబడతాయో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక అనివార్యం అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు మూడవ మందిరానికి, ఆయన రాకడికి ఏముంది? సంబంధం ఉంది. మూడవ మందిరము కట్టబడింది అంటే ప్రభు వచ్చేసినట్లే, ప్రభు వస్తున్నట్లే. అదే సూచన. ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి కూడా ప్రభు మాట్లాడుతూ, ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారంటే మూడవ మందిరములో, ఎప్పుడైతే మూడవ మందిరం కట్టబడినప్పుడు ఆ మూడవ మందిరానికి ఇద్దరు సాక్షుల యొక్క రాక ఏముంది? సంబంధం ఉంది. ఇశ్రాయేల్ అంటే యూదులు ఆ దేవాలయం తిరిగి కట్టబడాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, వారు వచ్చి ఎన్ని సంవత్సరాలు వారు పరిచయం చేస్తారంట? ఎన్ని సంవత్సరాలు వారు దేవుని యొక్క సువార్త అందిస్తారు? ఎన్ని సంవత్సరాలు వారు దేవుని తీర్పులను బయట పెడతారు? ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క న్యాయపు తీర్పు గురించి మాట్లాడతారంటే 3.5 సంవత్సరాలు. ఎప్పుడు వారు వస్తారంటే చాలా జాగ్రత్తగా చెప్పేస్తున్నాను, నేను వాక్యాధారాలతో కూడా మాట్లాడుతున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క టైం లేని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రహస్య రాకడ జరుగుతుంది. మొదట యేసు ప్రభు రెండో రాకడలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, ఇంకోటి ప్రత్యక్ష రాకడ. రహస్య రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రహస్యంగా వస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం, దొంగ వలె ఉంటుంది ఆ రాకడ. కానీ ఆ యొక్క ప్రత్యక్ష రాకడ ఎలా ఉంటుందంటే ప్రతి నేత్రం కూడా చూస్తారు ఆయన్ని, ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. అది ప్రత్యక్ష రాకడైతే, ఈ యొక్క రహస్య రాకడికి ప్రత్యక్ష రాకడికి ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంతంటే 7 సంవత్సరాలు. ఏంటి? 7 సంవత్సరాలు. ఈ యొక్క పరోక్ష రాకడికి, రహస్య రాకడికి, ప్రత్యక్ష రాకడికి జరిగేటువంటి ఆ యొక్క మధ్య గ్యాప్, ఆ డ్యూరేషన్ ఎంతంటే 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ప్రత్యక్ష రాకడ రాకముందు పరోక్ష రాకడ జరుగుతుంది, ఆ రాకడ జరిగినప్పుడు సంఘం అంతా కూడా ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. రెప్పపాటులో మనం మార్చబడి మనందరం కూడా ఏమంటే ఆకాశం వైపుకి మధ్య ఆకాశంలోకి మనందరం వెళ్తాం. అంటే సంఘం అంటే ఎవరంటే ఆయన రక్తం చేత కడగబడిన మనం, ఆయన యొక్క రక్తం చేత కడగబడిన మనం, రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా రహస్య రాకలు ఏం చేయబడతాం? ఎత్తబడతాం. ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారికి ఆ టైంలో ఏం జరుగుతుంది? మిగతా ఉండిపోతారు కదా. ఒకవేళ ఒక భర్త రక్షించబడి భార్య రక్షించబడలేదు అనుకోండి, భర్త మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాడు రహస్య రాకల్లో, భార్య ఉండిపోద్ది. తల్లిదండ్రులు రక్షణ పొంది పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు అనుకోండి, పిల్లలు ఉండిపోతారు, తల్లిదండ్రులు పైకి వెళ్ళిపోతారు. ఇది రహస్య రాకడైతే ఆలోచన చేయండి. అక్కడ భూమి మీదకి 7 సంవత్సరాలు వారు భూమి మీద ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలు అనేటువంటివి, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం బయలుదేరుతుంది. ఏంటి? మొదటి 3.5 సంవత్సరాలు ఏమంటారంటే శ్రమల కాలం అన్నారు. ఆ తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాయి కదా. 7 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు శ్రమల కాలం అయితే, తర్వాత 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మహాశ్రమల కాలము. మహాశ్రమల కాలం. ఎప్పుడైతే విడవబడినటువంటి ఆ వ్యక్తులకి వాళ్ళని పరిపాలన చేయడానికి ఒక యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు దిగుతాడు.
వాడే అబద్ధ క్రీస్తు, వాడే క్రీస్తు విరోధి వచ్చి ప్రజలందరికీ కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తాడు. ఆయనంటే ఇష్టపడినటువంటి వారు ఎవ్వరు ఉండరు. అందరూ ఆ వ్యక్తిని ఇష్టపడతారు, అందరూ ఆ వ్యక్తికి ఫ్యాన్స్గా మారిపోతారు. ఆ వ్యక్తి లేకపోతే లేవని అనుకుంటారు. అంత గొప్పగా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. ప్రపంచం అంతా కూడా ఏకరాజ్యంగా మారిపోతుంది. ప్రపంచంలో కరెన్సీ అంతా ఒకటైపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా ఒకటైపోతాయి. బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఒకటైపోతారు. ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతా ఒకే రాజకీయ వ్యవస్థ అవుతుంది. అదే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు దాన్నే. అదే న్యూ వరల్డ్ ఆర్డర్. ఇంకో మాట చెప్పండి, వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈ ప్రపంచం అంతా ఒకే ఒక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడే యాంటీ క్రైస్ట్. 3.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. ఆ తర్వాత యూదులు అందరూ అనుకుంటారు రాబోతున్న మెస్సయ్యనే, యేసు ప్రభు వారు వచ్చేశారు, యేసు ప్రభు వారు మా రక్షకుడు, యూదుల రక్షకుడు వచ్చేసాడని వారు కూడా ఆ వ్యక్తిని పూజించడం మొదలెడతారు. కానీ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేవుని లేఖనం చెప్తుంది, ఆ వ్యక్తి యొక్క బండారం బయటపడుతుంది, ఆ వ్యక్తిగత వాస్తవ రూపం బయటపడుతుంది, వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వెలుగుతోత వేషం బయటపడుతుంది. వాడు ఎంత దుర్మార్గుడో యూదులకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుని మందిరంలోకి, దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలోకి, ఆ థర్డ్ టెంపుల్కి దహన బలులు అర్పించేటువంటి ఆ స్థలానికి వాడు ఏం తీసుకొస్తాడు? నిషిద్ధమైన వస్తువులు తీసుకొస్తాడు. ఈ నిషిద్ధమైన వస్తువులు తీసుకొస్తాడు అంటే దేవునికి నచ్చనటువంటి అంశాలు తీసుకొస్తాడు. దేవునికి అసలు ఇష్టం కానటువంటి అంశాలని దేవాలయానికి తీసుకొచ్చి వాడి యొక్క రంగును బయట పెట్టుకునేటప్పటికీ అప్పుడు యూదులకు అర్థమవుతుంది, 3.5 సంవత్సరాలు వీడే మా రక్షకుడు అనుకున్నాం, కానీ వీడు రక్షకుడు కాదు, వీడు అంత్యక్రీస్తు, వీడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనే విషయం బయటపడుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ 3.5 సంవత్సరాలు మహాశ్రమలను గురి చేస్తాడు ప్రజల్ని. భయంకరమైన లోకం పుట్టినది మొదలుకొని, లోకం ఆవిర్భించడం మొదలుకొని ఇప్పుడు వరకు అంత ఘోరమైనటువంటి శ్రమలు ఎప్పుడు రాలేదట. కానీ ఆ టైంలో ఆ ఘోర శ్రమలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ 3 సాక్షులు ఎప్పుడు దిగి వస్తారనంటే, యేసు ప్రభు రహస్య రాకడ అయిపోగానే 2 సాక్షులు దిగుతారు. 2 సాక్షులు దిగి 3.5 సంవత్సరాలు ఏం చేస్తారంటే వారు పరిచర్య చేస్తారు. మిగిల్చబడినటువంటి వారికి మరలా పరిచర్య వారు చేస్తారు, మరలా దేవుని వాక్యం చెప్తారు, మరలా దేవుని తీర్పుల గురించి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 2 సాక్షుల్ని, నేను చెప్పిన 2 సాక్షుల్ని నడి రోడ్డు మీద, ఏంటండి నడి రోడ్డు మీద ఏం చేస్తారంటే వారిని చంపేస్తాడండి. నడి రోడ్డు మీద వారిద్దరిని చంపేస్తే వారిద్దరి దేహాలు ఎంతకాలం ఆ భూమి మీద ఉంటాయంటే, నేను ఒకసారి ఒక మాటను మీ చదివిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన 11:4 చదువుదాం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవరైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఆ రోజును కూడా చదువుదాం ఒకసారి. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వారికి ఉపమాన రీతిగా సొదొమానియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలందరికీ వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో వారి యొక్క శవముల సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు ఏం చేసుకుందరు. సో మీకు అందరికి ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో ఆ మహా ఘట సర్పము లేకపోతే ఆ దుష్టుడైనటువంటి అపవాది
ఇద్దరు సాక్షులను, ఇద్దరు ప్రవక్తల్ని ఏం చేస్తాడట? చంపేస్తాడట. నడి రోడ్డు మీద చంపేసినప్పుడు వారి పార్థివ దేహాలు, వారి మృతదేహాలు ఎన్ని రోజులు ఉంటాయట రోడ్డు మీద? 3.5 సంవత్సరాలు. వారి శవాల్ని కనీసం సమాధి పెట్టిలో పెట్టరంట, వారిని సమాధి చేయరట. 3.5 రోజులు వారు ఏం చేస్తారు? ఆ యొక్క ప్రాంతంలోనే వారు ఉంటారు, ఆ రోడ్డు మీదే వారు ఉంటారు. అటువంటి సందర్భంలో ప్రజలందరూ బలి చచ్చిపోయారు. వీళ్ళు ఏంటి మా పాపాన్ని గురించి ఎత్తి చెప్తారా? వీళ్ళు మా పాపాన్ని గురించి విమర్శిస్తారా? మా జీవితం గురించి వ్యర్థంగా మాట్లాడతారా? మమ్మల్ని గద్దిస్తారా? వాక్యాన్ని స్పష్టంగా చెప్పేటువంటి వారికి చాలా శత్రువులు ఉంటారు. దేవుని వాక్యంగా చెప్పేటువంటి వారికి పెద్ద ఫ్యాన్స్ ఉండరు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తున్న నొప్పించబడతారు కాబట్టి అటువంటి దేవుని సేవకుడి దగ్గర రావడానికి ఇష్టపడరు. కల్పనా కథల వైపు, మనుషులు దురద చెవులు కలిగినటువంటి వారే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నది. ఎందుకంటే ప్రజలు హితబోధను సహింపక, ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రజలు హితబోధన సహిస్తారా? చెప్పండి. వారికి నొప్పించకుండా, గ్రొచ్చబడకుండేటువంటి ఆ వాక్యాన్ని వినడానికి ప్రజలు పరుగులు తీస్తారు. కానీ మన జీవితాన్ని సరిచేసేటువంటి మాటలు వినడానికి మనం ఇష్టపడం. సో దేవుని వాక్యం చేత గ్రొచ్చబడుతున్నప్పుడు ఏంటిది? సంతోషంగా దేవుని మందిరానికి వెళ్తే గ్రొచ్చబడుతున్నా మా పాపం గురించి మాట్లాడతాడు ఆయన, లేకపోతే మాకున్నటువంటి అవిధేయతల గురించి మాట్లాడతాడు, ఈ చొచ్చొద్దులే అని చెప్పి వారికి అనుకూలమైన బోధకులను వారి కోసం ఏర్పాటు చేసుకుంటారని అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. మనుషులు దురద చెవులు కలిగినటువంటి వారు హితబోధను సహింపక. హితబోధ అంటే ఏంటి? మంచి బోధ, సత్యబోధన వినరాట మనుషులు. ఆ రోజును కూడా ఇద్దరు ప్రవక్తలు చెప్తున్న బోధలు ప్రజలకు నచ్చవు. అందరూ వారికి చచ్చిపోయారని చెప్పి కట్నాలు పంపించుకుంటారంట. కట్నాలు అంటే ఏంటి? గిఫ్ట్స్. ఏంటది? ఒకరినొకరు ఏం పంపించుకుంటారట? హైఫై ఇచ్చుకుంటూ చాక్లెట్లు పంచుకుంటారట, కట్నాలు పంచుకుంటారట. ఈ లేఖనం జరగబోతా ఉంది. 3.5 రోజులు వారు కరెక్ట్గా ఆ ప్రాంతంలో అలా ఉన్నప్పుడు జరుగుతున్న అద్భుతం ఏంటి తెలుసు? దేవుని వాక్యం చెప్తుంది, సడన్గా ఆకాశం నుంచి ఒక మేఘము దిగి వస్తుంది. ఆ మేఘము నుంచి ఒక గొప్ప స్వరము వినపడుతుంది, వీరు నా ప్రియ కుమారులు అని ఒక స్వరాన్ని దేవుడు వినిపించి ఆ మేఘము వారిని పరలోక రాజ్యానికి ఏం చేస్తుంది? తీసుకుని వెళ్తాది. ఆ మేఘము వారిని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆకాశం ఒక పెద్ద స్వరం వినబడుతుంది, ఇక్కడికి ఎక్కిరండి. వారిద్దరు సాక్షులతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడికి ఎక్కిరండి అని ఎప్పుడైతే చెప్తారో మేఘములతో వారు పరలోక రాజ్యానికి ఏమైపోతారు? ఆరోహణం అవుతారు. అప్పుడు భూమి మీద ఒక భయంకరమైన భూకంపం కలుగుతుందట. ఎప్పుడైతే వారు పరలోక రాజ్యానికి అలా ఆరోహణం అయిపోయారో భూమి మీద, అంటే ఆ ప్రాంతంలో ఒక భూకంపం కలుగుతుంది. అంత భయంకరమైనటువంటి భూకంపం అంటే అక్కడ 7,000 మంది ఆ భూకంపంలో చనిపోతారని దేవుని లేఖనాలు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పబడింది. ఓకే, ఇప్పటి వరకు మీకు అర్థమైందా? ఇది జరగబోతున్నటువంటి అంశము, ఇది జరగబోతున్నటువంటి కార్యము. ఇప్పుడు నా ప్రశ్న, మీ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉండొచ్చండి? ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరై ఉండొచ్చు? మేము తెలుసుకోకపోతే ఈరోజు మాకు నిద్ర పట్టేలా లేదండి. ఆ ఇద్దరు సాక్షులు ఎవరో దేవుని లేఖనాల్లో పొందుపరిచారు కదా, ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు అనేటువంటి ఆలోచన మీకు కాదు, నాకు కూడా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని ఆలోచనలు వాస్తవానికి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న విశ్లేషకులు కావచ్చు, క్రైస్తవ ప్రపంచంలో ఉండే థియాలజియన్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, దేవుని వాక్యాన్ని బాగా విశ్లేషించినటువంటి వారు. సో వారు ఏమని తీర్మానించారంటే, ఆ ఇద్దరు సాక్షులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశాన్ని నెరవేర్చేటువంటి ఇద్దరు సాక్షులు ఎవరై ఉండొచ్చు అంటే, ఒకళ్ళు వాళ్ళలో ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు, ఆ తర్వాత మరొక దైవజనుడు మోషే అని చెబుతూ వచ్చారు. వారు ఎందుకు అలా అన్నారో మనకు కూడా ఆ విషయాన్ని వింటున్నప్పుడు వారిద్దరి గురించినటువంటి ప్రస్తావనలు మనకు కూడా వస్తుంటాయి. చూడండి, సో వారు ఇద్దరు సాక్షులు ఏం చేస్తారు? వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ 2 ప్రాఫిట్స్? ఆ ప్రవక్తల యొక్క ఆ లక్షణాలు ఏంటి ఆలోచన చేస్తే, మొదటి లక్షణం చెప్తున్నాను, వారు 1260 రోజులు ఏం చేస్తారు? భూమి మీద ప్రవచిస్తారు. ఆ తర్వాత వారికి భూమిని శాసించగలిగేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ ఎ పవర్ టు షట్ హెవెన్స్, వర్షాన్ని నిలుపు చేసేటువంటి అధికారం వారికి ఉంటుంది. సూర్యచంద్రుల్ని నిలిపేటువంటి అధికారం వారికి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆకాశాన్ని అగ్ని కురిపించగలిగిన శక్తి వారికి ఉంటుంది. ఇంక మూడోదిగా చెప్పాలంటే దే కెన్ టర్న్ వాటర్ ఇంటూ బ్లడ్. వారు నీటిని ఏ విధంగా మార్చగలరట? రక్తంగా మార్చేయగలరట. నీటిని రక్తంగా మార్చగలడు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ భూమిని స్ట్రైక్ చేస్తారో, అంటే భూమిని ఇలా కొడతారో, ప్రేగులు ఇన్ ద సెన్స్ పెస్టిలెన్సెస్ వస్తాయట, అంటే వ్యాధులు. వారు ఎప్పుడైతే శపించారో అక్కడి నుంచి ఏం పుట్టుకొస్తాయి? భయంకర వైరస్లు పుట్టుకొస్తాయట. కరోనా వైరస్ లాంటి, ఆంథ్రాక్స్, ఎబోలా ఇలాంటి వైరస్లు ఏమవుతాయట? పుట్టుకొస్తాయట.
ఎవరైనా వాడిని చంపాలనుకుంటే, ఎప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో ఎవరన్నా వారిని చంపాలనుకుంటే వారి నోటి నుంచి ఏమొస్తుందట? అగ్ని వస్తుందట. ఏమొస్తుంది? మనం చదువుకున్నాం ఆ మాట. వారి నోట్లోంచి ఏమొస్తుంది? అగ్ని వచ్చి వారిని కాల్చేస్తుంది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆఫ్టర్ దేర్ మిషన్, ఆఫ్టర్ దేర్ మినిస్ట్రీ, వారి మినిస్ట్రీ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ బై ద బీస్ట్. వారు ఎవరి చేత చంపబడతారు? యాంటీ క్రైస్ట్ ద్వారా ఏం చేయబడతారు? చంపబడతారు. బీస్ట్ అంటే ఇక్కడ ఆ మృగం అన్నాడు. ఆ యాంటీ క్రైస్ట్ ద్వారా వారు చంపబడతారు. వారిద్దరు బాడీస్ లైవ్గా స్ట్రీట్లో, ఆ యొక్క వీధుల్లో 3.5 రోజులు అవి ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. ఎవరు ముట్టుకోరు దాన్ని. అందరూ చూస్తారట. ప్రపంచంలో ప్రతి నేత్రం కూడా ఆ బాడీస్ని చూస్తారట. ప్రపంచంలో ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో జరిగేటువంటి ఆ ఘట్టాన్ని ఆఫ్రికాలో ఎక్కడో ఉన్నటువంటి మనిషి చూస్తాడట. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి ఆ ఘట్టాన్ని విజయవాడలో బెంచ్ సర్కిల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు ఆలోచించేయండి, వారి యొక్క మృతదేహాలు ప్రతి నేత్రం చూస్తుందంటే మీరు ఆలోచించండి ఎలా చూస్తారు? అమెరికాలో ఎవరు చచ్చిపోయారండి వీధిలో, మనం ఇక్కడి నుంచి ఎలా చూడగలుగుతాం చెప్పండి? ఎవరన్నా అక్కడికి కెమెరా వాళ్ళు వెళ్ళి అక్కడ లైవ్ కవరేజ్ ఎవరైనా చేస్తే మనం ఈజీగా చూడగలుగుతాం. మనం అమెరికా వెళ్ళి చూడనక్కర్లేదు కదా. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీ స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి
ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.